హలో ఎవరీవన్, ఐఎమ్ దీపక్ లీడ్. ఈ వీడియోలో ఇన్వెస్టింగ్ బిగినర్స్కి ది బెస్ట్ బుక్స్ ఏంటో చూద్దాం. మొత్తం నేను 6 బుక్స్ సెలెక్ట్ చేశాను. అందులో 3 బుక్స్ బేసిక్స్ కవర్ చేస్తాయి. రిమైనింగ్ 3 బుక్స్ చాలా పాపులర్ బుక్స్ అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడాలి, ఎందుకంటే నేను కేవలం బుక్స్ పేర్లు చెప్పి వదిలేయట్లేదు. ఆ బుక్స్లో ఉండే కాన్సెప్ట్స్ని కూడా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 6 బుక్స్ అన్ని ఆన్లైన్లో పీడిఎఫ్స్ ఫ్రీగా ఉన్నాయి. నేను అవి నా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అవి కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో ఇస్తాను. మీరు ఇన్వెస్టింగ్ బిగినింగ్ నుంచి నేర్చుకోవాలి అంటే నేను ఆల్రెడీ ఒక ప్లేలిస్ట్ స్టార్ట్ చేస్తాను ఇన్వెస్టింగ్ బేసిక్స్ మీద, వాల్యూ ఇన్వెస్టింగ్. ఆ ప్లేలిస్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో ఇస్తాను. ఆ ప్లేలిస్ట్ కంటిన్యూషన్ ఈ వీడియో కూడా. ఈ ప్లేలిస్ట్లో నేను ఫ్యూచర్లో చేసే వీడియోస్ని కూడా మీరు చూడాలంటే యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ద ఫస్ట్ బుక్ ఈజ్ లెర్న్ టు ఎర్న్ బై పీటర్ లించ్. ఇది పర్సనల్గా నాకు చాలా ఇష్టమైన బుక్ అనమాట. చాలా ఈజీగా అసలు కంపెనీస్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి ఉంటుంది ఈ బుక్లో. ఇన్వెస్టింగ్ అండ్ బేసిక్స్ రెండింటి మీద ఉంటుంది ఈ బుక్. బుక్ టైటిల్లోనే ఉంది లెర్న్ టు ఎర్న్ అని. ఎలా సంపాదించాలి, ఎలా రీచ్ అవ్వాలనే దాని గురించి ఈ బుక్. పీటర్ లించ్ గురించి చెప్పాలి. అసలు ప్రపంచంలోనే టాప్ గ్రేటెస్ట్ ఇన్వెస్టర్స్లో పీటర్ లించ్ పేరు ఒకటి ఉంటుంది. కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసి చూడండి మీరు. ఈ బుక్లో అసలు స్టార్టింగ్ కంపెనీ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కొంతమంది కలిసి ఒక బిజినెస్ చేస్తే దాన్నే కంపెనీ అంటారు అని చెప్తాడు పీటర్ లించ్. కంపెనీ అనే పదం లాటిన్ వర్డ్ కంపెనియన్ అనే పదంలో నుంచి వచ్చింది, అది కూడా చెప్తాడు. బిగినర్ అంటే అసలు ఇన్వెస్టింగ్ గురించి కానీ బిజినెస్ గురించి కానీ బిగినర్స్ అంటే ఖచ్చితంగా ఈ బుక్కే చదవాలి. ఈ బుక్లో మొత్తం 7 మాడ్యూల్స్ ఉన్నాయి. ఇంట్రడక్షన్ ద కంపెనీస్ అరౌండ్ అస్ అనే టైటిల్తో ఉంది. చాప్టర్ 1 ఏ షార్ట్ హిస్టరీ ఆఫ్ క్యాపిటలిజం. చాప్టర్ 2 ద బేసిక్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్. చాప్టర్ 3 ద లైవ్స్ ఆఫ్ ఎ కంపెనీ. చాప్టర్ 4 ద ఇన్విజిబుల్ హ్యాండ్స్. తర్వాత అపెండిక్స్ 2 ఉన్నాయి, అపెండిక్స్ 1 అండ్ అపెండిక్స్ 2. అపెండిక్స్ 1లో స్టాక్ పికింగ్ టూల్స్ మీద ఉంది. అంటే స్టాక్స్ కొనేదానికి మనం ఎలాంటి టూల్స్ యూజ్ చేయొచ్చు, ఎలాంటి రిసోర్సెస్, సో ఇలాంటి వాటి మీద ఇచ్చుంటాడు. అపెండిక్స్ అంటే ఏం లేదు, ఏదైనా ఒక దాని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే దాన్ని అపెండిక్స్ అంటాము. అపెండిక్స్ 2 రీడింగ్ ద నెంబర్స్, హౌ టు డీసైఫర్ ఏ బ్యాలెన్స్ షీట్. ఒక కంపెనీకి ఉండే బ్యాలెన్స్ షీట్ని ఎలా చదవాలి, దాంట్లో నుంచి ఆ కంపెనీ ఎట్లా రన్ అవుతుంది చూడడమే బ్యాలెన్స్ షీట్ గురించి చూడడం అనమాట. సెకండ్ బుక్ ఈజ్ స్టాక్ ఇన్వెస్టింగ్ ఫర్ డమ్మీస్. డమ్మీ అంటే ఏమీ తెలియని వాడని మీనింగ్. డమ్మీస్ అనే బుక్ సిరీస్ ఉంటుంది. ఒక ఇన్వెస్టింగ్లోనే కాదు, ఆల్మోస్ట్ ఎనీ టాపిక్ మీద డమ్మింగ్ సిరీస్ ఉంటుంది. ప్రోగ్రామింగ్ ఫర్ డమ్మీస్, ఎథికల్ హ్యాకింగ్ ఫర్ డమ్మీస్. సో ఈ బుక్ కంప్లీట్గా ఇన్వెస్టింగ్ బిగినర్స్కి అనమాట. బేసిక్స్ కవర్ చేస్తుంది ఈ బుక్. స్టాక్స్ని ఎలా అనలైజ్ చేయాలి, పోర్ట్ఫోలియోని ఎలా బిల్డ్ చేయాలి అనే దాని మీద కూడా ఈ బుక్లో ఉంది. ఈ బుక్లో మొత్తం 6 పార్ట్స్ ఉన్నాయి. పార్ట్ 1 అనేది ది ఎసెన్షియల్స్ ఆఫ్ స్టాక్ ఇన్వెస్టింగ్. ఎసెన్షియల్స్ అంటే ఫండమెంటల్స్ అనమాట. పార్ట్ 2 బిఫోర్ యూ స్టార్ట్ బయింగ్ షేర్స్, అంటే షేర్స్ కొనకముందు ఏం చేయాలి అనే దాని మీద పార్ట్ 2. పార్ట్ 3 పికింగ్ విన్నర్స్, సరైన షేర్స్ని ఎలా కొనాలి. పార్ట్ 4 ఇన్వెస్టింగ్ స్ట్రాటజీస్ అండ్ టాక్టిక్స్, ఎలాంటి టెక్నిక్స్, ట్రిక్స్ యూజ్ చేయాలి ఇన్వెస్టింగ్కి. పార్ట్ 5 ద పార్ట్ ఆఫ్ టెన్స్. ఇందులో 10 ఇండికేటర్స్ ఆఫ్ ఎ గ్రేట్ స్టాక్. ఒక మంచి స్టాక్లో ఉండే 10 లక్షణాలు ఏంది. 10 వేస్ టు ప్రాఫిట్ ఇన్ ఎ బేర్ మార్కెట్. బేర్ మార్కెట్ అంటే మార్కెట్ పడిపోతున్నప్పుడు అలాంటి మూమెంట్స్లో ఎలా ప్రాఫిట్ ఎర్న్ చేయాలి, దానికి ఒక 10 వేస్. 10 ఇన్వెస్ట్మెంట్స్ అండ్ స్ట్రాటజీస్ దట్ గో గ్రేట్ విత్ స్టాక్స్. స్టాక్స్ కాకుండా వేరే ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, లైక్ కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్, ఇన్ఫ్లేషన్ బాండ్స్ లాగా. స్టాక్స్ లాగే అవి కూడా బాగుంటాయి అని చెప్తున్నారు. తర్వాత 10 ఇన్వెస్టింగ్ పిట్ ఫాల్స్ అండ్ ఛాలెంజెస్ ఫర్ 2020 to 2030. పిట్ ఫాల్స్ అంటే మనం చేసే తప్పులు, ఎలాంటి తప్పుల్ని అవాయిడ్ చేయాలనే దాని మీద ఇచ్చున్నాడు ఇక్కడ. తర్వాత పార్ట్ 6 అపెండిక్సెస్. అపెండిక్స్ ఏలో రిసోర్సెస్ ఫర్ స్టాక్ ఇన్వెస్టర్స్, అంటే స్టాక్ ఇన్వెస్టర్స్కి యూజ్ అయ్యే వెబ్సైట్స్ ఉన్నాయి, న్యూస్ పేపర్స్ ఉన్నాయి, మ్యాగజైన్స్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, చాలా వెబ్సైట్స్ని షేర్ చేస్తున్నాడు ఇక్కడ ఇన్వెస్టింగ్కి యూజ్ అయ్యేవి. అపెండిక్స్ బిలో ఫైనాన్షియల్ రేషియోస్ ఉన్నాయి. ఫైనాన్షియల్ రేషియోస్ అంటే ఒక కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుందో తెలుసుకునేదానికి రేషియోస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ఒక కంపెనీ షేర్ హోల్డర్స్ ఇచ్చిన డబ్బుని ఎంత బాగా యూజ్ చేస్తుంది, అది ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్ అనమాట. ఈ ఫైనాన్షియల్ రేషియోస్ మీద నేను డెఫినెట్లీ ఒక ప్లేలిస్ట్ అప్లోడ్ చేస్తాను, ఇక్కడ ఫుల్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేము. నెక్స్ట్ థర్డ్ బుక్, ఇది మార్కెట్లో ఉండే బుక్ కాదు కానీ ఆన్లైన్లో ఒక వెబ్సైట్లో చిక్కింది నాకు, ఒక టెక్స్ట్ బుక్. బిగినర్స్ కోసం బేసిక్స్ కవర్ చేసే బుక్ ఇది. ఎక్కువ లేవు. పీటర్ లించ్ బుక్ ఒకటి అండ్ డమ్మీస్ ఇది ఒకటి ఉంది. ఇంకా బిగినర్స్కి, కంప్లీట్ బిగినర్స్కి అయితే ఇంకో బుక్ లేదు. అందుకని నేను మార్కెట్లో ఉండే బుక్ కాకుండా జనరల్గా వేరే ఎక్కడైనా పీడిఎఫ్ ఉందా అని చూస్తుంటే ఈ టెక్స్ట్ బుక్ చిక్కింది. ఒక 100 పేజెస్ ఉన్నాయి ఈ బుక్లో. ఈ టెక్స్ట్ బుక్ చాలా బాగుంది. మొత్తం 7 లెసన్స్ ఉన్నాయి. లెసన్ 1 ద 7 గోల్డెన్ రూల్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్. ఇన్వెస్టింగ్లో ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిన రూల్స్ అనమాట. లైక్ లాంగ్ టర్మ్లో థింక్ చేయాలి, మంచి కంపెనీస్ని కొనాలి, మార్జిన్ ఆఫ్ సేఫ్టీతో కొనాలి. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే ఏంది అనేది నెక్స్ట్ ఒక కొత్త వీడియో అప్లోడ్ చేస్తాను. రీసెర్చ్ చేసుకోనాలి, వేరే వాళ్ళు ఏం చేస్తారో అది చేయకుండా మీ క్యాలిక్యులేషన్తోనే మీరు కొనాలి. అంత డబ్బు ఒకే కంపెనీలో పెట్టద్దు, అలానే మరీ ఎక్కువ కంపెనీస్లో డైవర్సిఫై చేయొద్దు. లాస్ట్ రూల్ ఎప్పుడు నేర్చుకోవడం అనేది ఆపద్దు. సో ఇవి 7 గోల్డెన్ రూల్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్. ఈ 7 గోల్డెన్ రూల్స్ని ఇంకా క్లియర్గా ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఇంకో వీడియో చేస్తాను. సో యూ హ్యావ్ టు స్టే ట్యూన్డ్.
లెసన్ 2 ఈ బుక్లో, ఈ డాక్యుమెంటరీ టెక్స్ట్ బుక్లో ఉండేది ద వాల్యూ ఆఫ్ ఎ స్టాక్. ఈ చాప్టర్లో అసలు స్టాక్ ప్రైజెస్ ఎందుకు ఫ్లక్చువేట్ అవుతాయి, ఒక బిజినెస్కి ఉండే వాల్యూ ఏంది, కొన్ని బేసిక్ టర్మ్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లెసన్ 3 వాట్ మేక్స్ ఎ గుడ్ బిజినెస్, ఒక కంపెనీ మంచిదా కాదా అనేది ఎలా చెప్పాలనేది ఈ చాప్టర్లో ఉంది. లెసన్ 4 మంచి స్టాక్స్ని ఎలా ఫైండ్ చేయాలి. లెసన్ 5 ఫైనాన్షియల్ టెర్మినాలజీ మీద ఉంది, బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, వీటి మీద. లెసన్ 6 ఇన్వెస్ట్మెంట్ థీసిస్ అనే టైటిల్తో ఉంది. ఇన్వెస్ట్మెంట్ థీసిస్ అంటే జస్ట్ ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దాని వెనకాల ఉండే రీజనింగ్, ఎందుకు చేసాం, ఎలాంటి లాజిక్తో చేసాం అనేది చెప్పడమే ఇన్వెస్ట్మెంట్ థీసిస్. సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్కి ప్రతి ఒక్కరికి ఇన్వెస్ట్మెంట్ థీసిస్ ఒకటి ఉంటుంది. అండ్ లెసన్ 7 ఇంట్రిన్సిక్ వాల్యూ, ఒక కంపెనీకి ఉండే వాల్యూ, ఎంత విలువ ఉంది అంటే మానిటరీ విలువ, ఎంత ఖర్చు చేస్తుంది వాస్తవానికి ఆ కంపెనీ, అది తెలుసుకునే దానికి మనం ఫండమెంటల్ అనాలిసిస్ యూజ్ చేసి ఇంట్రిన్సిక్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ చాప్టర్లో ఇంట్రిన్సిక్ వాల్యూ ఎలా కనిపెట్టాలో బ్రీఫ్గా ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 బుక్స్ బిగినర్స్కి అనమాట. ఇప్పుడు ఇంకో 3 పాపులర్ బుక్స్ చెప్తాను, ప్రతి ఒక్కరు చదవాల్సింది. నెంబర్ 1 ఈజ్ ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ బై బెంజమిన్ గ్రహం. ఇది వాల్యూ ఇన్వెస్టింగ్కి ఒక బైబుల్, భగవద్గీత, ఖురాన్ లాంటిది. సెకండ్ బుక్ ఈజ్ ఎ ర్యాండమ్ వాక్ డౌన్ ద వాల్ స్ట్రీట్. థర్డ్ బుక్ ఈజ్ కామన్ స్టాక్స్ అండ్ అన్కామన్ ప్రాఫిట్స్. ఈ బుక్స్ మీద నేను ఇన్ డీటెయిల్డ్గా చెప్పడానికి వీడియో లాంగ్ అయిపోతుంది. సో ఐ వాంట్ టు మేక్ దిస్ వీడియో షార్ట్. సో ఈ బుక్స్ అన్నిటి మీద నేను నెక్స్ట్ వీడియోస్ చేస్తాను ఖచ్చితంగా. ప్రతి బుక్లో ప్రతి చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్లేలిస్టులు పెడతాను ఒక్కొక్క బుక్కి. అండ్ నేను ఒక వాట్సాప్ ఛానల్ కూడా రన్ చేస్తున్నాను. అందులో నేను రీసెర్చ్ చేసేటప్పుడు ఏవేవైతే నేర్చుకుంటానో అక్కడ షేర్ చేస్తాను. సో యూ కెన్ జాయిన్ ద వాట్సాప్ ఛానల్. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అట్ ద సేమ్ టైం కామెంట్ బాక్స్లో కూడా లింక్ ఇస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో వచ్చేంత వరకు డోంట్ స్టాప్ లర్నింగ్.